మిత్రులకి వందనాలు. మనము గతంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించినటువంటి హయ్యర్ పెన్షన్ సుప్రీంకోర్టు ఆదేశానుసారము హయ్యర్ పెన్షన్‌కి ఈపీఎఫ్ఓ వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత ఎంప్లాయర్ ద్వారా ఫామ్ 26A గానీ, ఇతర సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఇంకా చాలా అప్లికేషన్లు ఇంకా స్క్రూటినీలోనే ఉన్నాయి. మరి ఆ స్క్రూటినీలో ఉన్నటువంటి అప్లికేషన్లు ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇంకా కొన్ని డౌట్స్, క్లారిఫికేషన్స్, ఇంకా కొంత ఫర్దర్ ఇన్ఫర్మేషను, ఇంకా కొంత సమాచార సేకరణలో భాగంగా మనకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ ఎంప్లాయర్కి లెటర్ పంపిస్తూ ఉన్నారు. క్లారిఫికేషన్లు అడుగుతూ అదనపు సమాచారం కానీ, ఏమైనా డిస్క్రిపెన్సీస్, అనుమానాలు ఉన్నా, కొన్ని డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉన్నారు. వాటి మీద అనేక మంది అభ్యర్థులకు లెటర్స్ వస్తూ ఉన్నాయి కాపీ. ఎందుకంటే చాలామంది ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడం లేదు. మరి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే చాలామంది ఇంకా చాలా ఇన్ఫర్మేషను మళ్ళీ ఎంప్లాయర్ ద్వారా ఫర్నిష్ చేయాల్సి ఉంది. అవి చేయకుండానే చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఈపీఎఫ్ఓ వాళ్ళని సింపుల్గా ఒక లెటర్ రాసేసి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు హయ్యర్ వేజెస్ మీద అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కట్టిందా లేదా, ఇంకా హయ్యర్ వేజెస్ యొక్క ఇంకా అదనపు సమాచారం కూడా అడుగుతూ ఉన్నారు. అది నేను అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే హయ్యర్ పెన్షన్ కావాలని ఆప్షన్ పెట్టున్నారో, నిజంగా కూడా కావాలి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఈ డిస్క్రిపెన్సీసు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినటువంటి లెటర్లు ఎంప్లాయర్కి ఉన్నట్లయితే మీరు సంబంధిత ఎంప్లాయర్ని కన్సల్ట్ అయ్యి కావాల్సిన సమాచారాన్ని ఇమీడియట్గా ఈపీఎఫ్ఓ ఆఫీస్కి ఆన్లైన్ ద్వారా పంపించుకునే ప్రయత్నం చేయండి. చేయనట్లయితే, ఎందుకంటే వాళ్ళకు 30 రోజుల టైం మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఒకవేళ అందరు అభ్యర్థుల హయ్యర్ పెన్షన్ ఎవరైతే ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళ యొక్క సమాచారం పూర్తిగా ఉంది, సరిపోనంత వాళ్ళ సాటిస్ఫై అయినట్లయితే ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇమీడియట్గా ఒక డిమాండ్ లెటర్ ఇస్తూ ఉన్నారు, నోటీస్ ఇస్తూ ఉన్నారు. అది 3 నెలల టైం పెడతా ఉన్నారు. ఒకవేళ హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ కావాలనుకున్నట్లు వాళ్ళు 3 మంత్స్ లోపు ఒకవేళ మీ అకౌంట్లో ఫండ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఈపీఎస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పర్మిషన్ ఆథరైజేషన్ అడుగుతూ ఉన్నారు. లేదా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఎంత కట్టాలో కూడా డీడీ ద్వారా కట్టాలని చెప్తా ఉన్నారు. మరి దాని మీద కూడా అభ్యర్థులు చాలామంది రెస్పాండ్ అవ్వండి. మీకు ఎందుకంటే 3 నెలల టైమే ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా మనకు విద్యుత్ సంస్థలు మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఏంటంటే 1/9/1999 నుంచి ఆగస్టు 2004 వరకు జాయిన్ అయిన ఉద్యోగులు, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం లోపల 2004 ఆగస్టు వరకు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. ఈ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయడానికి ఈ మధ్య జాయిన్ అయినటువంటి దాదాపుగా మనకు తెలంగాణలో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 12,000 మంది ఉద్యోగులు సందిగ్ధంలో ఉన్నారు. ఈ హయ్యర్ పెన్షన్కి వెళ్ళాలా, లేదంటే మనకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందా లేదా, ఇట్లా కొంత గందరగోళంలో ఉన్నారు. మరి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. అది అవుతుందా కాదా అనేది అయితే చెప్పలేము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైందంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ, లేకపోతే అప్పుడు ప్రభుత్వం కూడా మనకు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఓపీఎస్ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆర్థికంగా సంస్థలు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ స్కీమును మేము అమలు చేయలేము, ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పేసి చెప్పిన సందర్భాలున్నాయి. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది ఇంతవరకు కూడా ఈ ఇష్యూ మీద ఇప్పుడున్న యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టలేదు. మరి అది అవుతుందా లేదా అనేది కూడా ఏ అసోసియేషన్ కానీ ఏ యూనియన్ చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులు, ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే, మరి సార్ హయ్యర్ పెన్షన్కి మనము ఆప్షన్ ఇచ్చినాము, హయ్యర్ పెన్షన్ ఓకే అయింది అనుకోండి, తర్వాత ఒక 6 నెలలకో 1 ఇయర్కో 2 నెలలు 2 ఇయర్స్ తర్వాత ఈ మనకు ఓపీఎస్ అంటే ఆగస్టు 2004 వరకు జాయిన్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ వస్తే, ఓల్డ్ పెన్షన్ స్కీము గ్రాట్యుటీ కనుక వస్తే, జీపీఎఫ్ కనుక వస్తే మరి 2 పెన్షన్లు తీసుకోవచ్చా, వస్తాయా రావా అనేది ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి. దానికి డౌట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు హయ్యర్ పెన్షన్లో ఇవ్వబోయే పెన్షన్ అంతా కూడా మన డబ్బులనే, అంటే ఎంప్లాయర్ ఇస్తున్నటువంటి షేర్, ఎంప్లాయర్ 13% షేర్ ఇస్తూ ఉన్నారు. ఎంప్లాయర్ షేర్లో మాత్రమే అక్కడ మన ఈపీఎస్లో అక్యూములేట్ అయ్యి ఆ డబ్బులనే ఇస్తారు. కాబట్టి కొత్తగా ఏం లేదు. మరి కొంతమంది డౌట్ ఏంటంటే, ఆ డబ్బులు మళ్ళీ మనకు రిటర్న్ రావంటే నిజంగా కూడా రిటర్న్ రావు. మరి అసలే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేని వాళ్లకు
హయ్యర్ పెన్షన్ స్కీము బెటర్ అనేది మా యొక్క మిత్రులు మా ఆలోచన చెప్తా ఉన్నాము. అది తీసుకోవాలా లేదనేది మీ ఇష్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇమ్మీడియట్గా ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చినారో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ఆర్టీసీ కానీ, సింగరేణి వాళ్ళు వేరే అనుకోండి, ఆర్టీసీ కానీ, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. మీకు డిమాండ్ నోటీస్ వచ్చిందా లేదా, లెటర్ వచ్చిందా లేదా, లేదా ఇంకా అదనపు సమాచారం కోసం మీ ఎంప్లాయర్కి ఏమైనా లెటర్ వెళ్ళిందా లేదా చూసుకోండి. ఒకవేళ లెటర్ కనుక వెళ్ళినట్లయితే మీ ఎంప్లాయర్ని సంప్రదించి ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్లోడ్ చేయించుకోవాలని తెలియజేస్తూ, ఇంకా ఈ పెన్షన్ ఫార్ములా మీద కొంత డిస్ప్యూట్ ఉన్నది. అది ఖచ్చితంగా కూడా మనం గతంలో చెప్పినట్లుగా 60 నెలలను యావరేజ్గా తీసుకొని చేసే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కేరళలో ఒక కేసు పెండింగ్లో ఉన్నది. ఏది ఏమైనా ఈ పెన్షన్ ఫార్ములా అయితే ఇంకా క్లారిటీగా వాళ్ళు చెప్పడం లేదు. లోపాయకారిగా ఒక దగ్గర చెప్పడము, ఒక దగ్గర చెప్పకపోవడము. ఆల్రెడీ 2 సర్క్యులర్లు ఉన్నాయి. 60% 60 నెలల యావరేజ్ తీసుకుంటాము. రిటైర్మెంట్ అంటే 58 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ఇక్కడ ఏపీఎఫ్ఓలో 58 సంవత్సరాలనే మేము ముందు 58 సంవత్సరాల నుంచి వెనక్కి 60 నెలల యావరేజ్ శాలరీని తీసుకుంటామని ఒకటి చెప్పారు. తర్వాత ప్రోరాటా బేస్ మీద చేయాలని ఒక సర్క్యులర్ బయటకు వచ్చింది. సరే, ఆ డిస్ప్యూట్ అయితే ఉన్నది. అది ఏమున్నా రేపు కోర్టు న్యాయస్థానాలే దాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి మరి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చి ఉండి మనం అట్లా పెండింగ్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అదనపు సమాచారము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ డిస్క్రిపెన్సీస్ మీద ఈపీఎఫ్ఓ లెటర్ రూపంలో ఎంప్లాయర్స్కి అడుగుతూ ఉన్నారు కొంతమంది అభ్యర్థులకు. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే 30 days టైమే ఇస్తూ ఉన్నారు. మరి ఆ సమయం అయిపోయాక మీరు వితిన్ 30 daysలో కానీ మేము అడిగిన సమయంలో మీ ఇన్ఫర్మేషన్ రాలే కాబట్టి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది. మరి అలాంటి నిబంధన ఏం పెడతలేడు. 30 daysలో పలానా సమాచారం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. కానీ మీకు 30 daysలో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని మాత్రం చెప్పడం లేదు. అట్లా రిజెక్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఏదో ఇన్ఫర్మేషన్ లేదనో, ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయలేదనో అప్లికేషన్ రిజెక్ట్ చేయొద్దని చాలా స్పష్టమైనటువంటి రీజనల్ కమిషనర్స్కి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అట్లా చేసే అవకాశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఒకటి. తర్వాత ఎవరైతే అంత ఇన్ఫర్మేషన్ బాగుండి హయ్యర్ వేజెస్కి, హయ్యర్ పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి డిమాండ్ నోటీస్ వస్తూ ఉన్నది. 3 నెలలలోపు ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఆథరైజేషన్, లేదా ఆ అమౌంట్ లేనట్లయితే, అకౌంట్లో అమౌంట్ లేనట్లయితే డీడీ కట్టాలని చెప్తా ఉన్నారు. దానికి మాత్రం 3 నెలల టైం మ్యాండేటరీగా పెడతా ఉన్నారు. ఈ 3 నెలల్లో మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే మీ యొక్క అప్లికేషను డీమ్డ్ టు బి రిజెక్టెడ్, మీకు ఇష్టం లేదని మేము భావిస్తామని చాలా స్పష్టంగా ఆర్డర్లో రాస్తున్నాడు. కాబట్టి ఈ 3 నెలల కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. అదేవిధంగా ఈ అదనపు సమాచారం అడిగిన అభ్యర్థులు ఎవరైనా కూడా మీ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ట్రాక్ చేసుకోండి, చూడండి, ఫాలోఅప్ చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంకా ఫర్దర్ ఏమైనా విషయాలున్నా కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. గతంలో ఈపీఎఫ్ క్యాలిక్యులేషను, తర్వాత ఏ విధంగా ప్రోరాటా బేస్ ఎట్లా చేస్తారు, అన్నిటి మీద చాలా వీడియోలు ఉన్నాయి. అవి కూడా మీరు సమాచారం కావాలనుకుంటే చూడాలని తెలియజేస్తూ, ఈ ఛానల్ని ఎవరైతే మిత్రులు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయాలి, వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.